రాహుల్ అనే అబ్బాయి చిన్నప్పటి నుంచి వేరేలా ఉండేవాడు. ఇంట్లో ఎవరు ఏం చెప్పినా అర్థం చేసుకునేవాడు. అమ్మ అలసిపోయి ఉంటే అమ్మకి వెంటనే టీ పెట్టి ఇచ్చేవాడు. నాన్న టెన్షన్లో ఉంటే మౌనంగా పక్కన కూర్చునేవాడు. స్నేహితుల బాధలు ఉంటే వాళ్ళని వెంటనే ఓదార్చేవాడు. అందుకే రాహుల్ అంటే అందరికీ చాలా ఇష్టం. రాహుల్ పెరుగుతున్న కొద్దీ ఒక విషయం గమనించాడు. అతను అందరినీ బాగా అర్థం చేసుకుంటున్నాడు, కానీ తనను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అతను ఎప్పుడూ అందరికీ సపోర్ట్గా ఉంటాడు, కానీ అతను బలహీనంగా ఉన్నప్పుడు పక్కన ఉండేవాళ్ళు అరుదు. తన బాధను చెప్పుకోవాలనుకున్నప్పుడల్లా నువ్వు చాలా స్ట్రాంగ్ అని చెప్పి వెళ్ళిపోతారు, కానీ అతని బలహీనతను ఎవరూ చూడలేదు. కాలేజీ రోజుల్లో అతని జీవితంలో స్నేహ అనే అమ్మాయి వచ్చింది. ఆమెతో మాట్లాడితే తన మనసులోని మాటలు బయటకు రావడం మొదలయ్యాయి. ఆమె రాహుల్ని అర్థం చేసుకుంది. చిన్న చిన్న జాగ్రత్తలు ఇవన్నీ రాహుల్కి ఆమెపై నమ్మకం పెంచాయి. ఇదే నా మనసుని అర్థం చేసుకునే వ్యక్తి అనుకున్నాడు. కానీ అతను ఒక విషయం మర్చిపోయాడు. ఎక్కువగా అర్థం చేసుకునే వాళ్ళు తమ ఊహలతోనే సంబంధాలను నిర్మించుతారు. ఒకరోజు ధైర్యం చేసి తన ప్రేమను చెప్పాడు. స్నేహ నిశ్శబ్దంగా విన్నది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా చెప్పింది, నువ్వు చాలా మంచి వ్యక్తివి రాహుల్, కానీ నేను నిన్ను ఈ కోణంలో ఎప్పుడూ చూడలేదు. ఆ మాటలు రాహుల్ని చాలా బాధ పెట్టాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.